హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 30 డేస్ అయిన సందర్భంగా ఒక చిన్న వీడియో అండి. సో ఈ వీడియోలో అసలు నా జర్నీ ఎలా మొదలైంది, అసలు నేను ఏంటి, ఎక్కడి వచ్చాను, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రైకోస్ ఎందుకు చూస్ చేసుకున్నాను అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సర్జరీ తర్వాత ఈ 1 మంత్లో ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా పూర్తిగా అయితే చూడండి. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వచ్చేసి నా విషయానికి వచ్చేసి నా పేరు విజయ్ అండి. మాది వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం గోదావరికని. సో ఈ గోదావరికంలో నాకు ఒక వెబ్ డెవలప్మెంట్ ఆఫీస్ అయితే ఉంది నా ఓన్గా. నేను ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటున్నానండి. సో హెయిర్ వచ్చేసరికి నాకు హెయిర్ అనేది కొద్దిగా హెయిర్ ఫాల్ అనేది అవడం అయితే స్టార్ట్ అయిందండి. దగ్గర ఒక 10 ఇయర్స్ నుండి చాలా హెయిర్ అనేది ఫాల్ అవుతూ వస్తూ ఉంది. సో నేను ఈ ఫాల్ అవుతూ ఉంటే బాగా చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎందుకు ఇలా ఫాల్ అవుతుంది ఏంటి అనేది చాలా అయితే టెన్షన్ పడ్డాను. చాలా వరీ అయిపోయేవాడిని. సో మామూలుగా యూట్యూబ్లో దీంట్లో ఎక్కడ చూసి సో మెథడ్స్ అయితే డిఫరెంట్ మెథడ్స్ అయితే అన్నీ ట్రై చేశానండి. సో దాంట్లో వచ్చేసి ఒక చాలా 10 ఇయర్స్ బ్యాక్ సంథింగ్ అలా అనుకుంటా న్యూజెన్ హెయిర్ ఆయిల్ అని వచ్చింది. సో అది చాలా పీక్ పబ్లిసిటీ అలా టీవీస్లో దీంట్లో మనకు వచ్చేది. సో అప్పుడు అది ట్రై చేశానండి. సో అది ట్రై చేసినా కూడా అసలు హెయిర్ ఫాల్ అనేది ఆగలేదండి. సో ఇంకా చాలా మెథడ్లో డిఫరెంట్ మెథడ్లు ట్రై చేశాను. సంథింగ్ లైక్ ఆనియన్స్ జ్యూస్ చేసుకొని పెట్టుకుంటే దాని ద్వారా మనకు హెయిర్ వస్తుంది అని అలా ట్రై చేశాను. అది అసలుకు ఆనియన్స్ అన్నీ మిక్సీ పట్టి అలా పెట్టుకునేవాడిని. అది కళ్ళలోకి వచ్చేది, కళ్ళు మండేవి చాలా. అయినా కూడా మనము చాలా హెయిర్ రావాలి అనేసి ఆ మెథడ్లో ట్రై చేశాను. అలా కూడా యూజ్ కాలేదు. తర్వాత వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఉంటుంది, ఈవియాన్ సంథింగ్ అలా ఉంటుంది. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ను వాటిని వాటిని అంటే లైక్ చేస్తే ఈ జెల్ లాగా వస్తుంది. ఆ జెల్ అప్లై చేసుకుంటే ఆ ఏరియాలో హెయిర్ వస్తుంది అని అలా ట్రై చేశాను. అండ్ డెర్మారోలర్ ట్రై చేశాను. అండ్ మినాక్సిడిల్ ట్రై చేశాను. సో ఎన్ని ట్రై చేసినా పర్ఫెక్ట్ జుట్టు అయితే ఎక్కడ కూడా మనకు రాలేదండి. సో నాకైతే నా పరంగా అయితే ఎక్కడ జుట్టు రాలేదు. అంటే మినాక్సిడిల్ చేస్తే లైట్గా అక్కడ బ్లాక్, ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేశారో ఆ ఏరియాలో లైట్గా బ్లాక్గా చిన్న బేబీ హెయిర్ లాగా అయితే వచ్చేది. మళ్ళీ మనం కొన్ని రోజుల తర్వాత ఊడిపోయేది, మళ్ళీ అలా ఎప్పుడు అవుతూనే ఉండేది. సో కొన్ని వీడియోస్ కూడా చెప్పాను, వచ్చే హెయిర్ అది పర్మనెంట్గా ఉండదు అని అయితే మనకు చూశాను. సో ఇలా జర్నీలో సో ఒకనొక సందర్భంగా రీసెంట్గా నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా వాడానండి. సో దానికి సంబంధించిన అది కూడా కంప్లీట్గా ఒక 4-5 మంత్స్ వాడాను. సో దాని ద్వారా వస్తుంది. అది వాడేటప్పుడు ఈ మినాక్సిడిల్ ఇవన్నీ కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే ఒకటే అప్లై చేసుకుంటా కానీ 2-3 అప్లై చేసుకోం కదండి. అంటే లైక్ హెయిర్ ఆయిల్ అది అప్లై చేసి అలా నైట్ అంతా వదిలిపెట్టాలి కాబట్టి అది అలాగే పెట్టాలి. దానిపైన కూడా ఉంటుంది, మీరు అప్లై చేసిన తర్వాత ఇది నైట్ అంతా ఇలా వదిలిపెట్టాలి, పెట్టుకొని ఉండాలి అని ఉంటుంది కాబట్టి సో నేను అలాగే చేశాను. ఈ మినాక్సిడిల్ ఆఫ్ చేశాను. ఈ మినాక్సిడిల్ వల్ల ఉన్న బేబీ హెయిర్ కూడా కంప్లీట్గా ఊడిపోయింది.